వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తోషి ఛానల్. ఈరోజు ఏం చేయబోతుంటే కుకింగ్ వీడియో. మన ఛానల్లో ఇప్పుడు దాకా మనం కుకింగ్ వీడియోని ఇప్పుడు దాకా చేయలేదు, దానికి ఇప్పుడు చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఇదే మా కిచెన్ వస్తు చేసిన ఇదే మా కిచెన్. ఈరోజు ఏం కుకింగ్ చేయబోతున్నాం, బార్బిక్యూ చికెన్ చేయబోతున్నాం. దానికి కావాల్సినవి చికెన్, ఎర్రగడ్డలు, టమాటాలు అంతే. అండ్ గ్యాస్ స్టవ్ పైన పెట్టేదానికి ఇలాంటివి ఉంటే పెట్టుకోండి అంతే. గవాడిని ఇది వచ్చి స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి మసాలా కలపాలి. దీనికి కావాల్సింది చికెన్ 65 మసాలా, పసుపు, కారం, పెరుగు ఇది సాల్ట్, పెరుగు కూడా కాదు, పెరుగు కూడా కొంచెం ఒక వేసి అన్నీ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఏమేమి వేయాలని చెప్తా. ఫస్ట్ చికెన్ 65 మసాలా తగ్గినంత చికెన్ 65 మసాలా. నెక్స్ట్ ఇది వచ్చేసి టర్మరిక్ పసుపు అదొక రవ్వ. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేయాలి. కారం ఒక రవ్వ, ఉప్పు తగ్గినంత. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేయాలి, పెరుగు కూడా వేయాలి. పెరుగు ఒక ఎక్కువ వేస్తే నీళ్ళు బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చికెన్ వల్ల అది బాగా చేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ కలిపిన తర్వాత ఇట్లా వస్తుంది. దీంతోనే మన టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ దీంతో వేసుకోవాలి. ఎందుకంటే దానికి కూడా మసాలా పట్టాలి. దానికే అన్నీ వేసి కలిపేయాలి. వాయిస్ కొంచెం లోగా వస్తుందేమో, నెక్స్ట్ వీడియో నుంచి బాగా వస్తుంది. ఇక్కడ మిక్స్ చేసిన తర్వాత ఇటు వచ్చేసి లాస్ట్కి అయితే ఎట్లుంటుంది. లాస్ట్కి వచ్చేసి ఉంటుంది ఇదనమాట. మనం వచ్చేసి మ్యాగ్నెట్ చేసి అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం వెయిట్ అవ్వాలి, కొంచెం మ్యాగ్నెట్ అవ్వాలన్నమాట. ఇంకా ఇలాంటి కంప్లీట్ ఎత్తుకోండి. దీనికి వచ్చేసి ఈ చికెన్ని ఈ కంబీలకి అయితే గుచ్చేద్దాం. ఇది ఎట్ట గుచ్చాలంటే ఫస్ట్ ఏదో ఒకటి టమాటా గుచ్చుతుంది అనమాట. టమాటా గుచ్చేసిన దాని తర్వాత ఒక చికెన్ ముక్క, నెక్స్ట్ ఒక ఆనియన్, మళ్ళీ ఒక చికెన్ ముక్క. ఇట్లా వచ్చేసి అంతా కలిపేద్దాం కాబట్టి. రైస్ ఇప్పుడు వచ్చేసి ఇట్లా కంబి గుచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన వెలిగించేద్దాం ప్లీజ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వైర్ ఎత్తుకోవాలన్నమాట. ప్యాన్ పెడేసి స్టవ్ ఆన్ చేయాలన్నమాట. పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్కలో లైట్ పెట్టేసి ఫస్ట్ స్టిక్ కూడా అక్కడ పెట్టేయాలి. బాగా సౌండ్ వస్తుంది. సెకండ్ స్టిక్ కూడా ఎత్తి అక్కడ పెట్టేయాలి. కొంచెం మసాలా ఎక్కువ ఆనియన్స్ మిగిలిన దాంట్లో చికెన్ పకోడా కూడా చేసుకోవచ్చు. చిమ్నీ అవుతున్నది, చిమ్నీ కూడా ఆన్ చేసిన చిమ్నీ వచ్చేసి ఆన్ చేసిన వేస్తున్నాయి బాగా. ఒక ఫుల్ మంట పెట్టుకోవాలి. అంటే దాంతో జ్యూస్ ఉంటుందా అది కారకుండా ఉండేది కొంచెం. దాని తర్వాత సిమ్లో పెట్టాలన్నమాట. సిమ్లో పెడితే అది వచ్చేసి కొంచెం ఉడుకుతుంది బాగా, మాడిపోకుండా. అదా కొంచెం బాగుతుంది. చూస్తారా అవి కొంచెం ఎక్కువ కొంచెం ఉడికిందో ఎక్కువసేపు ఉడుకుతుంది. ఇంకొక ఉడకాలి బాగా చూసి ఇంకా ఉడుకుతున్నది. ఇప్పటికీ స్విచ్ చేసి అంటున్నది అంటే చూసినా. ఇది కూడా ఇంకా అవుతుంది. టమాటాలు అంతా బాగా ఉడికినాయి.
మంచిగా ఉడకాలి. గంట కష్టపడి మన చికెన్ కబాబ్స్ వచ్చేసి రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి తిని టేస్ట్ అనేది మీకు చెప్తాను ప్లీజ్. ప్లేట్లో ఫస్ట్ వచ్చేసి సర్వ్ చేసుకుంటాం రైస్ అండ్ ఫైనల్లీ కంప్లీటెడ్ సర్వ్ ఇన్ దిస్ ఆల్సో. ఇప్పుడు వచ్చేసి ఎత్తి తని దగ్గర పట్టుకొని అదైతే ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఎన్ని ముక్కల్లో వచ్చాయి తిని రివ్యూ చెప్తాను. చూసినంటే ఇప్పుడు తింటున్నా ముక్క బాగా ఈజీ తినేది. ఆగడ్డ బాగుంది, టమాటా చికెన్ బాగుంది. ఇంట్లో ఒకటి ట్రై చేస్తున్నా బాగున్నది. ఎప్పుడు తింటా చూపించాలి మళ్ళీ చేసి గైస్. ఇప్పుడు వచ్చి మా అమ్మ టేస్ట్ చేసి చూపిస్తాను. తిమ్మా నైస్. ఇంకోటే మొత్తం తినా అంటే ఉడికిందా ఉంటుంది. సూపర్, బాగా రెడీని చెప్పా. సూపర్ ఉందిరా. ఇదంతా నేనే తినబోతున్నా. బాబాన్ టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మీకు కూడా కావాలంటే లైక్ చేయండి. బాయ్.